వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారు కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి బీ ఫామ్లు ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే రోడ్డుకెక్కుతున్నారు. స్థానిక 18వ వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నేత మహమ్మద్ బషీర్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే చివరి నిమిషంలో తనకు కాకుండా వేరే వ్యక్తికి బీ ఫామ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తించకపోయినా ప్రజలు తన వెంట ఉన్నారన్న బషీర్ 18వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తనను వంచారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బషీర్ గారు, మీరు 18వ వార్డు నుంచి పరిగి మున్సిపాల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి కారణం ఏమిటి? సార్, నేను 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉప సర్పంచ్గా పనిచేశాను. తర్వాత వార్డు మెంబర్గా పనిచేశాను. పార్టీకి నేను హర్నిశలు కృషి చేశాను. కానీ నాకు నామినేషన్ వేయించారు. మహేష్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఇచ్చి నాకు కంపల్సరీ నీకు టికెట్ ఇస్తానని చెప్పారు. బీఫామ్ ఇస్తామని చెప్పారు. నేను రోజు పొద్దుగాల రండి, పొద్దుమికి రండి అని చెప్పారు. నేను 100% మన కాలనీ వాసులకు అందరికీ తీసుకుపోయి నేను పొద్దుమికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయినాను. ఆడ పొద్దుగాల నుంచి పొద్దుమికి వరకు కాలయాపన చేశారు. అట్లే మొత్తం లాస్ట్ విడ్రా వరకు నాకు ఇస్తామని లాస్ట్ 5 నిమిషాల లాస్ట్ వరకు కూడా నీకు బీఫామ్ ఇస్తామని చెప్పి నాకు మోసం చేశారు. మహేష్ రెడ్డి గారు మరియు వారి బృందం అనుచరులు మొత్తం కలిసి నాకు ఇవాళ 20 సంవత్సరాల నుంచి కష్టపడితే నాకు మోసం జరిగింది. అందుకని నేను ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా నేను 18వ వార్డులో భారీలో ఉన్నాను. నా యొక్క గుర్తు ఫ్రిడ్జ్ గుర్తు. మీరు కాలనీ వాసులకు అందరికీ నేను తెలియజేసే ఏమిదనగా నాకు అనుభవం ఉంది. నాకు ఉప సర్పంచ్గా అనుభవం ఉంది. నాకు వార్డు మెంబర్గా అనుభవం ఉంది. పార్టీలో 20 సంవత్సరాల నాకు అనుభవం ఉంది. కనుక దయచేసి 18వ వార్డు ప్రజలందరూ గమనించి నాకు ఈసారి కౌన్సిలర్గా ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి నన్ను బంపర్ మెజార్టీతో మీరందరూ గెలిపించగలరని మనవి చేస్తున్నాను. మీరు పార్టీ ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి పోగలుగుతున్నారు? నేను ఇప్పుడు నాకు 18వ వార్డు ప్రజలందరూ నాకు అన్ని విధాలుగా అండగా ఉంటారని నాకు మాట ఇచ్చారు. అందుకు నేను 18వ వార్డు నేను గెలిచిన తర్వాత కూడా ఓడిన తర్వాత కూడా అందరి అభిప్రాయం తీసుకొని నేను ఏ పార్టీలో వెళ్ళాలి అనేది నేను వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయము. వాళ్ళతోని చర్చించి వాళ్ళతోని సంప్రదించి నేను ఏ పార్టీలో వెళ్ళాలి అనేది వాళ్ళు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా పార్టీలో వెళ్తాను. మనకు ఎలక్షన్ కోడ్ వచ్చినాక నాకు పార్టీలో 100% బషీర్ నీకే టికెట్ అని నాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినాక నాకు పని చేసుకోమని చెప్పారు. నేను ఆల్రెడీ పార్టీకి ప్రచారం కూడా చేశాను. మనకు ఎప్పటి సంది మనకు డేట్ డిక్లేర్ అయింది అప్పటి సంది నేను అందరికీ కలిసి మన ప్రజలకు 18వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరిని కలిసి నేను టీఆర్ఎస్ పార్టీలో భారీలో ఉన్నానని చెప్పాను. నేను పార్టీ కోసం నాకు గుర్తు నేను మొత్తం వర్క్ చేశాను. మొత్తం నేను ప్రజల్లో వెళ్ళాను. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు బీఫామ్ లాస్ట్ డేట్ వరకు విడ్రా వరకు నాకు ఇస్తామని చెప్పి నాకు మోసం చేశారు. కనుక అందుకని నేను స్వతంత్ర అభ్యర్థిగా 18వ వార్డులో పోటీలో ఉన్నాను. నా యొక్క గుర్తు ఫ్రిడ్జ్ గుర్తు. మీరందరూ ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి నాకు గెలిపించగలరని మీ అందరికీ మనవి చేస్తున్నాను.